హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు రెనాల్ట్ ట్రైబర్ యొక్క స్పేషియస్ గురించి మనం డిస్కస్ చేసుకుందామండి. అండ్ సెకండ్ రో కానీ థర్డ్ రో కానీ మనకి సీటింగ్ కంఫర్ట్ అండ్ స్ప్లిట్టబుల్ సీటింగ్తో మన కంఫర్ట్ ఎలా ఉందని ఈరోజు డిస్కస్ చేసుకుందాం మీ టాపిక్లో. ఆల్రెడీ రెనాల్ట్ ట్రైబర్ యొక్క వాక్ అండ్ రివ్యూ కంప్లీట్ చేశాను. మీకు కావాలంటే లింక్ అనేది డిస్క్రిప్షన్లో పాస్ చేస్తాను అండ్ మీకు ఐకాన్ కూడా పాస్ చేస్తాను, అక్కడ నుంచి వీడియో చూడొచ్చు. మరీ తక్కువ కాస్ట్లో 7-సీటర్ ప్రీమియం వెహికల్ తీసుకురావడం ఫస్ట్ అండ్ సెగ్మెంట్ అని చెప్పుకోవాలి ఇండియాలో. మనకి రివ్యూ చూద్దామండి ఎలా ఉందనేది. అండ్ సెకండ్ డోర్ రేర్ డోర్ చూడొచ్చండి, మనకి హెవీ డోర్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఈజీ ఇన్ ఈజీ అవుట్గా ఉంది దీంట్లో. అండ్ చూడొచ్చు డోర్ ప్యానల్ అయితే మనకి చాలా నైస్ ఫినిషింగ్ టచ్ ఇచ్చారని చెప్పుకోవాలి, బీచ్ అండ్ బ్లాక్ కలర్లో. అండ్ చూడొచ్చు 1 లీటర్ బాటిల్ హోల్డర్ అండ్ స్పీకర్ అండ్ హెవీ లెగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ హెవీ హెడ్ రూమ్ కూడా ఉందని చెప్పుకోవాలి. అండ్ రేట్ సెకండ్ రో సీట్ అనేది రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ లాంగ్ జర్నీ చేసిన వాళ్ళకి రిక్లైనింగ్ చాలా మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు రిలాక్సేషన్ కోసం. అండ్ బ్యాక్ 2 రోస్ అనేది మనకి హెడ్ రెస్ట్ అనేది అడ్జస్టబుల్ ఇస్తున్నారు. ఇంటీరియర్ క్యాబిన్ చూడొచ్చండి, మనకి చాలా ప్రీమియం సెగ్మెంట్ కింద మనకైతే ప్రొవైడ్ చేస్తుందని చెప్పుకోవచ్చు. మనం చాలా ఫినిషింగ్ టచ్ కూడా బాగుందని చెప్పుకోవాలి, సీటింగ్ స్ప్లిట్టబుల్ కూడా. అండ్ ఇంకా చూడొచ్చు రిక్లైనింగ్ ఆప్షన్ మనకి ఇక్కడ ఇచ్చారని చెప్పుకోవాలి. ఇది రిక్లైనింగ్ ఆప్షన్ బటన్, నేను సీట్ని రిక్లైన్ చేయొచ్చు. ఇప్పుడు కూర్చొని చూద్దాం ఎలా ఉన్నది కంఫర్ట్. చూడొచ్చండి మనకి లెగ్ రూమ్ కానీ థై సపోర్ట్ చూద్దాం. థై మనకి చాలా మంచి థై సపోర్ట్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ హెడ్ అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ అండ్ సీటింగ్లో చూడొచ్చండి బ్లాక్ అండ్ బీచ్ కలర్లో ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ ఇప్పుడు 6 ఫీట్స్ ఉన్న పర్సన్ని మనం కూర్చోబెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది కూడా. ఇతను హైట్ వచ్చి 6 ఫీట్స్ ఉంటుందండి. మనకి చూడొచ్చు, మనకి సెకండ్ రో సీట్ అనేది ఫ్రంట్ బ్యాక్ మూవబుల్ కూడా చేసుకోవచ్చు. యాజ్ ఏ కన్వీనియంట్ ప్రకారం మనకి సీట్ని ఫిక్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు కావాలంటే మనకి మంచి లెగ్ రూమ్ కూడా ఉందని దీంట్లో మనం చూడొచ్చు. లెగ్ రూమ్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇంకా దీంతో పాటు రిక్లైనింగ్ ఆప్షన్ కూడా ఉంది, మీకు రిక్లైనింగ్ ఆప్షన్ కూడా చూపిస్తాను ఇప్పుడు. మనకి రెనాల్ట్ ట్రైబర్లో మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవాలి రిక్లైనింగ్ ఆప్షన్ వచ్చేసి. అండ్ లాంగ్ జర్నీ చేసినప్పుడు సెకండ్ రో కూర్చున్న వాళ్ళకి రిలాక్సేషన్ కోసం మంచి రిక్లైనింగ్ దీంట్లో ప్రొవైడ్ చేస్తున్నారు. మంచి యాంగిల్లో కూడా రిక్లైన్ అవుతుందండి సీటింగ్ కూడా. చూడొచ్చు మనకి మంచి లెగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ రో అనేది చాలా ఆసమ్ ఫీచర్ అని చెప్పుకోవాలి దీంట్లో. అండ్ చూడొచ్చు రిక్లైన్ చేసిన తర్వాత మనకి ఇంత యాంగిల్లో మనకి సీట్ అనేది రిక్లైన్ అవుతుంది సెకండ్ రో సీట్ అనేది. ఇంకా అంతేకాకుండా సెకండ్ రో సీట్ని మనం స్ప్లిట్ చేయవచ్చు అండి ఈజీగా థర్డ్ రోకి వెళ్ళడానికి కోసం. ఇప్పుడు చూపిస్తాను అది కూడా ఎలా ఉంటుంది అనేది. ఈ విధంగా స్ప్లిట్ చేసుకోవచ్చు అండి సెకండ్ రోని, మనకి థర్డ్ రోకి ఈజీగా ఇన్ అవ్వచ్చు లోపలికి కూడా. అండ్ చూడొచ్చు మనకి చాలా మంచి లెగ్ రూమ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు దీంట్లో. అండ్ ఈజీగా స్ప్లిట్ చేయొచ్చు సెకండ్ రో సీట్ని. ఇప్పుడు 6 ఫీట్స్ ఉన్న పర్సన్ ఇద్దరిని కూర్చోబెట్టి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. థర్డ్ రో కంఫర్ట్ అండ్ కన్వీనియంట్గా మనం కూర్చోగలుగుతామా లేమనేది చూద్దాం ఇప్పుడు ఎలా ఉంటుందో. చూడొచ్చండి వీళ్ళకి ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. అండ్ లెగ్ రూమ్ కూడా చాలా పర్లేదు, డీసెంట్ లెగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ హైట్ వచ్చి 6 ఫీట్స్ ఉంటుందండి. మనకి హెడ్ రూమ్లో కూడా ఎలాంటి ప్రాబ్లం లేదని చెప్పుకోవాలి. అండ్ ఇప్పుడు సీట్ని చూద్దాం, ఇప్పుడు సీట్ని కూడా వేసి చూద్దాం ఎలా ఉంటుందో వాళ్ళకి కంఫర్ట్, సీటింగ్ కంఫర్ట్. ఇప్పుడు వాళ్ళ లెగ్ రూమ్ చూద్దాం ఎలా ఉంటుంది అన్నది కూడా. పర్లేదు, డీసెంట్ లెగ్ రూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 6 ఫీట్స్ ఉన్న పర్సన్స్ కూడా ఇద్దరు కంఫర్ట్గా కూర్చోవచ్చు అండి థర్డ్ రో సీటింగ్లో కూడా. అండ్ వీళ్ళకి థై సపోర్ట్ కూడా చాలా బాగుందని చెప్పుకోవాలి. ఇదండి కంఫర్ట్ అండ్ కన్వీనియంట్. మీకు ఏమనిపించిందో కామెంట్ సెక్షన్లో టైప్ చేయండి. ఇప్పుడు థర్డ్ రో సీట్స్ అనేది రిమూవ్ చేసి చూపిద్దాం ఎలా ఉంటుంది అనేది. లెట్స్ గో. చూడొచ్చండి ఈ పర్సన్ ఇప్పుడు మనకి సీట్స్ రిమూవ్ చేస్తాడు ఈజీగా. ఈ విధంగా ఈజీగా రిమూవ్ చేయొచ్చు. యాక్చువల్లీ ఇది ఆసమ్ ఫ్యూచర్ అని చెప్పుకోవాలి దీంట్లో. చూపిస్తాను మీకు క్లియర్గా. ఈ విధంగా స్ప్లిట్ చేయొచ్చు ఈజీగా. ఇలా ఫోల్డ్ చేసి మనకి ఇలా పుల్ చేస్తే అయిపోతుంది. అండ్ మీకు ఇంకా చూడొచ్చు కింద జాస్టిక్ కనబడుతుంది, అది నిడిల్ కనబడుతుంది. నిడిల్ ప్రెస్ చేసి మనకి ఆ నిడిల్ ప్రెస్ చేసి ఇట్లా తీసేయచ్చు అంటే ఈజీగా. ఈ విధంగా తీసేసుకోవచ్చు. మనకి ఈ నిడిల్ని ప్రెస్ చేసి తీయాలన్నమాట ఈ విధంగా. ఇలా ఈజీగా తీసేయచ్చు అండి. ఇలా తీసేసిన తర్వాత మనకి లార్జ్ బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ 625 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ సెకండ్ రో కూడా చూడవచ్చు అండి. అండ్ 60-40 స్ప్లిటబుల్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. మీకు కావాలంటే మీకు సెకండ్ రో సీట్ని కూడా స్ప్లిట్ చేసుకోవచ్చు మీ కన్వీనియంట్ ప్రకారంగా. ఇలా థర్డ్ రో సీట్ని కూడా రిమూవ్ చేసిన తర్వాత మనకి టోటల్ 625 లీటర్స్ బూట్ స్పేస్ ప్రొవైడ్ చేస్తున్నారండి, టోటల్ బూట్ స్పేస్. అండ్ ఇంటీరియర్ డిజైన్ చూడొచ్చు, చాలా ప్రీమియం ఫినిషింగ్ టచ్ ఉందని చెప్పుకోవాలి. మీకు ఏమనిపించిందో మీకు నాతో షేర్ చేసుకోవచ్చండి కామెంట్ రూపంలో.
మీకు మరింత ఇన్ఫర్మేషన్ కావాలనుకుంటే మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు మేనేజర్ నెంబర్ ప్రొవైడ్ చేస్తానండి. మీరు అతనికి కాల్ చేసి బెస్ట్ డీల్ బెస్ట్ ప్రైస్ తీసుకోవచ్చండి. ఇదండి వీడియో వచ్చేసి. నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోకండి, సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. జై హింద్.